సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. లేడీ సూపర్ స్టార్ మళ్ళీ ప్రేమలో పడిందట. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే టాక్. శామ్ మనసు దోచుకున్నది ఎవరు? మరోసారి హీరోతోనే ప్రేమలో పడిందా? అసలు ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి. నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత సింగిల్ గానే ఉంటుంది. తన హెల్త్ ఇష్యూస్ ను సెట్ చేసుకునే పనిలో ఉంది. గత 2 ఏళ్లుగా అప్పటికే పెండింగ్ లో ఉన్న చిత్రాలను కంప్లీట్ చేయడం, హెల్త్ పై ఫోకస్ చేయడం పైనే శామ్ ఫోకస్ పెడుతూ వచ్చింది. బంగారం అనే సినిమాను ప్రారంభించింది. అయితే ఆ మూవీ గురించి మళ్ళీ అప్డేట్ లేదు. పైగా శామ్ చాలా వరకు ముంబైలోనే ఉంటుంది. అసలు సమంత ముంబైలోనే ఎందుకు ఉంటుంది? టాలీవుడ్ పై అలిగిందా అంటే అది కాదు. త్వరలో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించే చిత్రంలో నటించనుందని ఈ మధ్య ప్రచారం ప్రారంభమైంది. అయితే సమంత ముంబైలో ఉండటానికి, హైదరాబాద్ నుంచి అక్కడికి మకాం మార్చడానికి రాజ్ నిడమూరు అనే దర్శకుడు కారణంగా చెప్తున్నారు. ఇతను వరుసగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లోనే సమంత నటిస్తుంది. అందుకే పార్టీస్ లో, ప్రైవేట్ ఈవెంట్స్ లో ఈ మధ్య తరచూ కనిపిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికీ సమంత ముంబైలో రాజ్ తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంది. అందుకే ఈ రూమర్స్ మరింత స్ప్రెడ్ అవుతున్నాయి.